ఇదిగోండి బెండకాయ టమాటాకి సంబంధించిన దానికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, బెండకాయలండి. బెండకాయలు ఈ షేప్లో కట్ చేయించుకుంటే బాగుంటాయి. మళ్ళీ తాలింపు అన్నీ కూడా తీసుకుంటాము. ఫస్ట్ ఏం చేయాలంటేనండి, ఇది కొంచెం చూసారా అండి జిగురుగా ఉంది, టైం సరిపోవట్లేదు నాకు. అందుకని మామూలుగా అయితే ఎండపెడితే కొంచెం జిగురు పోతుందండి. లేకపోతే మీకు టైం లేదు అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ బెండకాయలు వేపి పక్కన పెట్టుకుందాము. ఇదిగోండి లైట్గా వేసుకుంటున్నానండి. మీకు లేదు ఆయిల్ ఎక్కువ పడకూడదు అనుకున్నప్పుడు అయితే కొంచెం టైం ఉంటే మీకు ఫస్ట్ కొంచెం ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టుకుంటే మొత్తం అంతా జిగురంతా పోతుందండి. అప్పుడు చేసుకోవచ్చు. నాకు టైం లేదండి, అందుకని ఒకసారి ఫస్ట్ వేగించేసుకుంటున్నాను. లైట్గా వేగినాయండి, తీసేసాను. అంటే జిగురు పోయేంత వరకు వేగించుకున్నాను. ఇదిగోండి అదే ఆయిల్లో మనం తాలింపాయి అన్నీ వేసుకున్నామండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదండి, ఆ వేగిపోయినాయి. ఇప్పుడు జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఇంకోండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. ఇదిగండి ఉల్లిపాయలు వేగిపోయినాయి అండి. ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసేసుకుందాము అండి. టమాటాల్లోనే బెండకాయలు కూడా వేసేసుకుందామండి. టమాటాలతో పాటు మగ్గుతో చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుందండి బెండకాయ ముక్కలకి. బెండకాయ అనేది బ్రెయిన్కి చాలా మంచిదండి. ఒకవేళ సపోజ్ మీరు కానీ నేను అన్నట్టు మీరు ఆయిల్లో కానీ వేపకపోతే ఉల్లిపాయలు వేగిన వెంటనే ఫస్ట్ బెండకాయలు వేగిన తర్వాత బెండకాయలు వేసేసుకుని అది వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుంటే టమాటాలో వచ్చిన గుజ్జు అంతా కూడా బాగా మగ్గి చాలా బాగుంటుందండి, టేస్ట్ వస్తుంది. ఇదిగోండి మూత పెట్టుకుని చూద్దామండి. మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి బాగా ఎగుతుందండి ఇది. అందులోనే ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, మీకు టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేసుకుందాం. అదే టేస్ట్ సరిపడగా కొంచెం కారం కూడా వేసుకుందాం అండి. ఇదిగోండి సాల్ట్, కారం, పసుపు వేసుకున్నాను. మళ్ళీ కలుపుకుని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకున్నామండి. ఇందులోంచి కూడా పసుపు, ఉప్పులోంచి కూడా నీరు వస్తుంది కదండి, అందుకని. ఇదిగోండి బాగా ఎగిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం లైట్గా వాటర్ వేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ చూసాను, ఉప్పు అవన్నీ సరిపోయినాయండి. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది.